వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ముఖ్యమంత్రి యువనేస్తం స్కీమ్ గురించి నేను లాస్ట్ లో ఒక వీడియో చేశాను. దానికి సంబంధించి చాలా మంది చాలా డౌట్స్ అంటే కామెంట్ సెక్షన్ లో చాలా డౌట్స్ అయితే అడిగారు. సో వాటిలో కొన్ని నేను తెలుసుకున్నవి, అలాగే నేను కొన్ని కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను. వాటి గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి నేను తెలుసుకున్న ఆన్సర్స్ అయితే నేను మీకు చెప్తాను. సో చాలా మంది ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ కేవైసీ ఎక్కడ వేయాలి? సో హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో కూడా వెయ్యొచ్చా, లేకుంటే మేము రిజిస్టర్ అయిన మండలంలోకి వెళ్ళి వెయ్యాలా అని చెప్పి చాలా మంది అయితే ఈ క్వశ్చన్ అడిగారు. సో ఎగ్జిక్యూటివ్ ఏం చెప్పారంటే కంపల్సరీ లాస్ట్ మంత్ నుంచి అంటే జనవరి నుంచి సో ఏ మండలంలో అంటే మీరు రిజిస్టర్ అయ్యారో ప్రజా సాధికార సర్వే అంటే ఏ ఏరియాలో మీ నేమ్ అయితే రిజిస్టర్ అయిందో ఆ ఏరియాలో వేసిన వాళ్ళకు మాత్రమే ఆ అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరికన్నా హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో ఈ మంత్ కానీ లాస్ట్ మంత్ కానీ బయోమెట్రిక్ వేసినా కూడా మనీ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలుస్తుంది, చాలా మంది చూస్తుంటారు కదా. సో ఇదే పెద్ద ప్రాబ్లమ్ గా చాలా మందికి ఇదే పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే చాలా మంది కోచింగ్ తీసుకోవడం కానీ, చాలా మంది ఏదైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిటీస్ లోనే ఉంటారు. కొంతమంది ఢిల్లీ, కొంతమంది యూపీ అని, చెన్నైలో ఉన్నామని చాలా కామెంట్స్ చేశారు. సో నేను కాల్ సెంటర్ కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ అయితే ఇది, కంపల్సరీ ఆ మండలంలోనే వెయ్యాలని చెప్పారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నన్ను ఏం అడిగారంటే బై మిస్టేక్ ఆప్ట్ అవుట్ కొడితే ఏం చేయాలి అని చెప్పి చాలా మంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు. నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే బై మిస్టేక్ మీరు ఆప్ట్ అవుట్ కొట్టినా కూడా మళ్ళీ ఆప్ట్ ఇన్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి సేమ్ ప్రాసెస్ ఏదైతే ఫాలో అయ్యారో మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో మేము బై మిస్టేక్ చేసాము, లేదు మాకు తెలియదు అంటే కనుక అది కుదరదని చెప్పారు. సో బై మిస్టేక్ చేసినా కూడా మీరైతే మళ్ళీ ఫస్ట్ నుంచి దాన్ని రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సో ఈ డీటెయిల్స్ ప్రాసెస్ అంతా సేమ్ ఫస్ట్ మీరు ఎలా ఫాలో అయితే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో కొంతసార్లు టైం పడుతుందంట, కొన్నిసార్లు ఆధార్ నెంబర్ యాక్సెప్ట్ చేయడం లేదు అని చెప్పడం జరిగింది చాలా మంది. సో మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే 1100 నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను. సో ఇంకా కొంతమంది ఏం అడిగారంటే బయోమెట్రిక్ ఎప్పుడు వేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. బయోమెట్రిక్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 26th నుంచి 31st లోపల బయోమెట్రిక్ వేసినట్టయితే కనుక ఫస్ట్ అనేది మీకు నిరుద్యోగ వృత్తి మీ అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది. లేదు ఫస్ట్ సెకండ్ వేస్తే రాదా అని చెప్పి చాలా మంది అడిగారు. మీరు ఫస్ట్ సెకండ్ వేసినా కూడా మీకైతే వస్తుంది మనీ, కాకపోతే 48 hours టైం పడుతుంది. ఇంకా కొంతమంది ఒక మంత్ మధ్యలో మేము బయోమెట్రిక్ వేయకపోతే ఏమవుతుంది అని చెప్పి ఇంకా కొంతమంది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఒక మంత్ మధ్యలో వేయలేదనుకోండి బయోమెట్రిక్, మీకు ఆ మంత్కి అయితే ఇంకా రాదనమాట. అంటే సపోజ్ జనవరిలో బయోమెట్రిక్ వేస్తే మీకు ఫిబ్రవరి 1st మీకు అమౌంట్ అనేది డిపాజిట్ అవ్వాలి. ఒకవేళ మీరు జనవరి 26 నుంచి 31st లోపల బయోమెట్రిక్ వేయలేదు, ఫిబ్రవరి 1st నుంచి 28 వరకు ఈ మధ్యలో కూడా బయోమెట్రిక్ వేయలేదంటే సో మీకు ఫిబ్రవరి మంత్కు రాదనమాట. ఫిబ్రవరి మంత్కు మీకు మనీ అయితే రాదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మార్చ్ మంత్లో మీరు వేశారనుకోండి, మార్చ్ మంత్ ఓన్లీ సింగిల్ అమౌంటే వస్తుంది. అంటే 1000 రూపీస్ ఉంటే 1000. సో మార్చ్ నుండి 2000 చేస్తారని చెప్పారు, కానీ అఫీషియల్గా అయితే ఇంకా రాలేదని చెప్పడం జరిగింది. మేబీ వస్తుంది, ఒక 10-15 డేస్లో రావచ్చు అని చెప్పడం కూడా జరిగింది. సో మీరు మధ్యలో మిస్ చేసి నెక్స్ట్ మంత్ మీరు బయోమెట్రిక్ వేయకపోయినా ఆ మంత్ కనుక మీరు బయోమెట్రిక్ వేయలేదంటే ఆ మంత్ మీకు ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ అవ్వదు. ఇంకా కొంతమంది ఏం అడిగారంటే అంటే ఫస్ట్ ఇప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చా అని కొంతమంది క్వశ్చన్స్ చేశారు. సో ఇప్పుడు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకుంటే మీకు ఆ ప్రాసెస్ అంతా మీ ఆధార్ మొబైల్కి లింక్ అయి ఉండాలి, మీ నేమ్ రిజిస్టర్ అయి ఉండాలి, మీ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాలి. అవన్నీ కరెక్ట్గా మీకు అయిపోయినట్టయితే కనుక 26th మీరు ఆ బయోమెట్రిక్ వేస్తే మీ మండలంలో వేసినట్టయితే మీ అకౌంట్లోకి డిపాజిట్ అవుతుంది. సో ఫస్ట్ టైం వేసే వాళ్ళకి ఫస్ట్ 1 రూపీ డిపాజిట్ అవుతుంది. సో చెక్ చేయడానికి ఓకే అనుకుంటే నెక్స్ట్ 999 రూపీస్ అయితే డిపాజిట్ అవుతుంది. సో ఇదైతే లాస్ట్ అందరికి ఫస్ట్ టైం డిపాజిట్ అయ్యే వాళ్ళకి ఇదే ప్రాసెస్. అలాగే మీ పేజీలోకి వెళ్ళి ఓపెన్ చేస్తే మీకు ఏ అకౌంట్లో పడింది అనేది కూడా మీకు డీటెయిల్గా కనపడుతుంది. మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 3-4 అకౌంట్లు ఉన్నా కూడా ఏ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. కొంతమంది మేము బయోమెట్రిక్ వేసాం కానీ మాకు ఇంకా మనీ రాలేదని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. సో దానికంటే మెయిన్ రీజన్ ఇదే, మీ మండలంలో మీరు వేసి ఉండకపోవచ్చు, అందువల్ల మీకు అమౌంట్ అనేది రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఎవరన్నా మీ మండలంలో కాకుండా బయట ఎక్కడన్నా వేసి మీకు ఒకవేళ నిరుద్యోగ వృత్తి వచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది ఈ ప్రాబ్లంతో చాలా మంది ఫేస్ చేస్తున్నారు.
దీనికి మీరెలా చేశారనేది కూడా కామెంట్ చేసి ఎవరికైనా హెల్ప్ చేసినోళ్ళవుతారు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీకింకా ఏదైనా డౌట్స్ తెలుసుకోవాలంటే ఎవరికైనా తెలిసినా గూడా కింద కామెంట్ చేసే వాళ్ళకి మీకు తెలిసినంత వరకు రిప్లై ఇవ్వండి. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను. మనం ఎంతో కొంత హెల్ప్ చేసినోళ్ళం అవుతాము. సో, ఎవరు ఆప్ట్ ఔట్ మాత్రం కొట్టకండి. ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకంటే ఆప్ట్ ఔట్ కొడితే మళ్ళీ ప్రాసెస్ అంతా మీరు ఫస్ట్ నుంచి మొదలుపెట్టాలి. అన్నీ అప్లై చేసుకోవడము, లింక్ చేసుకోవడం ఇవన్నీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది. సో, ఈ ఆప్ట్ ఔట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానెల్‌కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.